దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినమంతా కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనందరినీ ఈ యొక్క KBPM ప్లాట్ఫారం మీదకి ఆయన సమకూర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అర్పిస్తూ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని నామంలో మీరు కూడి వచ్చిన మీ అందరికీ మరి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము ఈ యొక్క ఆరాధనను మరి ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాము. శ్రావణ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, జీవం గల రాజా, మీకు వందనాలు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, మా పితరుల దేవ, మీకు వందనాలు ఇసు ప్రభా. ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడు ప్రభా, మహిమ స్వరూపుడు యేసు ప్రభా, మీకు వందనాలు తండ్రి. మా రక్షక, హల్లెలూయా, అతి త్వరలో మా కొరకే రానే ఉన్న గొప్ప దేవుడు ప్రభా. మేము సిద్ధపడి ఉండాలా ప్రభా, అనేకులను సిద్ధపరచాలా ప్రభా. పరిశుద్ధ ఆత్మశక్తి బలమకు దయచేయండి. ఎడతెగక ప్రార్థన చేయాలా ప్రభా. దివారాత్రుల్లో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా ప్రభా. దేవ, మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ఇసు ప్రభా. మీ నామ మహిమార్థమే ఈ లోకంలో మేము జీవించాలా ప్రభా. అలాంటి అభిషేకం మాకు దయచేయండి. అలాంటి ప్రార్థన శక్తి మాకు దయచేయండి. ఓ ప్రభా, స్కైప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని మీరు బ్లెస్ చేయండి ప్రభా. దేవ, మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరు రాజా సేవలో బలంగా వాడబడాలా ప్రభా. మీ యొక్క ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు మీరు దయచేయండి. సర్వంగ కవచాలు ధరించుకొని ప్రభా మీ నామం ఎత్తుకొని ముందుకు బయలుదేరాలా ప్రభా. గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వెనుకడుగు మాత్రం వేయడానికి వీలేదు ప్రభా. ముందుకే నడిపింపబడాలా. మీరు గొప్ప ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి. హల్లెలూయా రాజా. ప్రతి ఒక్క దాంట్లో ప్రభా గొప్ప విజయాన్ని ఇచ్చే గొప్ప దేవుడు ప్రభా. ఆత్మస్వరూపుడు, అద్వితీయ దేవుడు ప్రభా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు తోడైన గొప్ప దేవ, మాకు తోడుగా ఉండండి ప్రభా. మోషకు తోడైన గొప్ప దేవ, మాకు తోడుగా ఉండండి ప్రభా. దావీదుకు తోడైన గొప్ప దేవ, మాకు తోడుగా ఉండండి ప్రభా. దానియేలుకు తోడైన గొప్ప దేవ, మాకు తోడుగా ఉండండి ప్రభా. మీ సహాయం మాకు కావాలా ప్రభా. మీ నడిపింపు మాకు కావాలా తండ్రి. మా వల్ల ఏది కాదు ప్రభా. మీ ఆత్మ చేతనే మేము నడిపింపబడగలుగుతాం ప్రభా. మీరు ఉంటేనే మాకు సాధ్యం ప్రభా. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. మీకు సమస్తము సాధ్యమే రాజా. సాధ్యపరిచి మా జీవితాలు అందరిలో ప్రభా వెలుగుమయంగా ప్రభా మమ్మల్ని నిలబెట్టారు. మీ మాట సెలవిస్తే చాలు ప్రభా. జీవితాలలో వెలుగేసి ప్రభా. మీ చూపు చాలయా. వేసారిపోయిన జీవితాలలో ప్రభా చిగురింపజేసేదేసయా. హల్లెలూయా. హోలీ ఫాదర్, మీకు వందనాలు ప్రభా. మీరే తోడుగా నీడగా ఉండి దేవ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా. దేవ పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. మీ నామ మహిమార్థమై మీటింగ్ జరగాల ప్రభా. మీకే 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 మహిమ, యుగ యుగములకు మీ నామముకే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ దిలీప్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ దిలీప్ బ్రదర్. పాట పాడతారా? ముగా మొరపెట్టినా దేవుడా లకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడా లకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా.
తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. పరలోక తండ్రిని అడిగినా మంచి ఈవులీయకుండునా, పరలోక తండ్రిని అడిగినా మంచి ఈవులీయకుండునా. కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిది ఉండునా, సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిది ఉండునా. తన మహిమ కనబరచుటకు దయచేయక ఊరకుండునా, తన మహిమ కనబరచుటకు దయచేయక ఊరకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ దిలీప్ కుమార్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్ మాధురి సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. మీరు వాక్యంలోనికి నడిపించండి సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడ మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. దేవాదిగా నా తండ్రి చిన్న మందుగా కోడి నా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభువా, దేవాదిగా నా తండ్రి మీరు నా తండ్రి మాతో మాట్లాడండి ప్రభు. నా తండ్రి దేవా నుంచి నీ పక్షాన ప్రభా నించుంటూ ఉండగా ప్రభా, దేవా నన్ను మరుగుపరచు ప్రభా. మీరే నా తండ్రి మాట్లాడండి ప్రభా. దేవా మీ వాక్యంను నా తండ్రి మాకు బోధించి నా తండ్రి దేవా వాక్యానుసారంగా నా తండ్రి దేవా తగిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కృప చూపించమని నజరేయుడైన ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. యోబు గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చేసుకున్నామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చూసుకున్నాము, ధ్యానిద్దాము.
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద అటూ ఇటూ తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. దేవదూతలు యెహోవా దేవుని సన్నిధిన నిలుచుటకై దేవుని దగ్గరికి హాజరవ్వాల్సిన సమయంలో ఆ ఒక్క సమయం వచ్చినప్పుడు దేవదూతలతో పాటు ఈ అపవాది కూడా దేవుని దగ్గరికి అటు ఇటు భూమి మీద అటు ఇటు తిరుగుతూ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అడుగుతా ఉన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని చెప్పనని అడిగినప్పుడు అపవాది అంటున్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెప్పనని ఆన్సర్ ఇచ్చాడు. నేను అటు ఇటు తిరుగుతూ భూమి మీద అటు ఇటు సంచరించి వస్తున్నానయ్యా అని చెప్పనని అంటా ఉన్నారు. అయితే అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును సత్యవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా అపవాది ఏం చెప్తావు? అపవాది బదులు వేరే రకంగా ఉంది. అయితే నువ్వు అటు ఇటు ఏంటి, ఏ పని ఎటువంటి పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పనులు అంటే ఏ పని లేనప్పుడే చెడ్డ పనులు చెడ్డ తలంపులు సహజంగానే వస్తా ఉంటాయి. అయితే దేవుడు అపవాదితో అంటా ఉన్నారు, నువ్వు అటు ఇటు ఖాళీగా ఉండి అటు ఇటు తిరిగి వచ్చాను అని అంటున్నావు, కానీ ఆ భూమి మీద తిరిగావు కదా, అందులో తిరిగినప్పుడు సరే భూమి మీద తిరిగానన్నావు కదా, ఆ భూమి మీద తిరుగుతున్నప్పుడు నీవు నా దాసుడు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? తిరిగినప్పుడు అందరినీ గమనించి చూస్తానే ఉండుంటాడు కదా, అప్పుడు చూసినప్పుడు నీకు యోబు అన్న ఆ మనిషి చూసుంటావు కదా, మేబీ అతని గురించి ఆలోచించావా? అతన్ని చూసావా? అతను ఏంటి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? మనం ఎవరినైనా ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళ ఒక మనిషిని పర్టికులర్ గా మనం చూసినప్పుడు వాళ్ళ గురించి ఏంటి అన్నది మామూలుగా వాళ్ళు మనకు పరిచయం ఉన్నా లేకపోయినా బయట అపీరెన్స్ ని బట్టి కానీ వాళ్ళ మాటల్లో కానీ ఎలాగైనా మనం కొంత అనాలిసిస్ అన్నది చేసుకుంటూ ఉంటాము. అట్లాగే దేవుడు అపవాదిని అడుగుతా ఉన్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతను చూశావా? అతడు ఎలా ఉన్నాడు? అతడి గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యోబుని గురించి అతను ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. యథార్థత అన్నది మనకి చాలా విషయాల్లో చాలా ముఖ్యమైనదిగా ఉంటా ఉంటుంది. న్యాయవంతుడినే దేవుని యందు వీటన్నింటిలో కల్లా మరి ముఖ్యంగా ఏం కలిగి ఉన్నాడు యోబు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నాడు. చెడుతనాన్ని కూడా విసర్జించి భూమి మీద నివసిస్తా ఉన్నాడు. అతని దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని చెప్పనని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఎవరో ప్రతి మనిషి ఏదో ఒక లోపంతో ఏదో ఒక రకంగా ఉండుండొచ్చు కానీ ఈ యోబు అన్న మనిషిలో అయితే ఏమీ లేదు. యోబు దేవుని దాసుల్లో ఎటువంటి చెడుతనం గాని అన్యాయం గాని అవిధేయత దేని విషయంలో కూడా ఏమీ లేదు. ఒక చెడుతనం గాని ఏది లేదు. దేవుడి దగ్గర యోబు అంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఉన్నాడు. ఆ మాట అపవాదిని అడిగితే అపవాది ఏం చెప్తా ఉన్నాడు? ఏం మాట్లాడుతా ఉన్నాడు? యోబు 9వ వచనంలో చూద్దాము. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడాయన. ఏంటయ్యా భయభక్తులు ఉంది, చెడుతనం పోయింది, ఏమి చేయట్లేదు అని చెప్పనని అంటున్నావు. ఊరకనే ఉన్నాడా ఆయన నీ యందు భయభక్తులు కలిగి
చెడుతనాన్ని విసర్జించి న్యాయంగా ఉంటున్నాడనంటే ఏమన్నా ఊరకనే ఉంటున్నాడా ఏంటి? నీవు అతనికి అలా క్వశ్చన్ చేసి నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినేడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అంటున్నారంట. అయితే ఊరకనే ఉన్నాడా? నీ యందు భయభక్తులు కలిగి చెడుతనం కలిగి న్యాయాన్ని పట్టుకొని అన్యాయంగా ఉండకుండా యథార్థంగా ఎందుకున్నాడు? నీవు అతని కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేసి ఉంచావు కదా. అతనికున్న అతని ఇంటి వారికి అతని మీద అతని కలిగిన సమస్తం మీద కంచె వేసి ఉంచావు కదా. నీవు అతని చేతి పనిని దీవించావు కదా. అతని ఆస్తి దేశంలో అందరికంటే ఆయన బహు సంపన్నవంతుడు కదా. ఆయన ఆస్తి ఎవ్వరికన్నా అందరికంటే ఎక్కువగా మించి ఉంది కదా. అందుకనే అతను నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీ విషయంగా యథార్థంగా న్యాయంగా ఉన్నాడు అని చెప్పానని దేవుడికే చెప్తా ఉన్నాడు. అయితే అతను ఏంటి ప్రతి విషయంలో మనుషుల్ని అయితే మోసపుచ్చగలడు. ఈ మాట అంటే అదే కదా ఫస్ట్ అవ్వ ఆదాము విషయంలో కూడా జరిగింది అదే కదా. మీరు ఆ కాయ తినద్దు, ఆ ఫలం మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలాన్ని తిన్నప్పుడు మీరు చచ్చిపోతారు అని చెప్పానని అన్నప్పుడు అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞ విధించినప్పుడు ఈ అప్పటిదాకా వాళ్ళు ఏ క్షణం ఎప్పటిదాకా ఉన్నారంటే దేవుడి మాట మేరకుండా అపవాది ఎంటర్ అవ్వనంత వరకు దేవుడి మాటకి విధేయతలై ఆయన మాట ఆజ్ఞని గైకొని లోబడి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ అపవాది ఎంటర్ అయ్యాడో మోసము అబద్ధములకు జనకుడు అని చెప్పడానికి అతనికి పేరు ఉండనే ఉంది. అయితే మోసం చేసే ఆ లక్షణం వల్ల ఆ అవ్వని మోసపుచ్చాడు, కానీ మనల్ని మోసం చేశాడు. అప్పుడే కదా వాళ్ళ మంచి చెడ్డల ఫలాలని తెలివినిచ్చు ఫలాలను తిని దేవుడి ఆజ్ఞని మీరారు. కానీ మనల్ని అయితే అవనే ఆదాంని లేకపోతే ఆ తర్వాత వచ్చిన ప్రతి విషయంలో ఎవరు మనల్ని మోసం చేయగలడేమో, కానీ దేవుడి విషయంలో దేవుణ్ణి ఆయన మోసం చేయలేడు. దేవుడికి చెప్తా ఉన్నాడు, ఆయన ఊరకనే నీకు లోబడి ఉన్నాడా? నువ్వు చెప్పినట్టు నీ ఆజ్ఞల్ని గైకొన్నాడా? చెడ్డదనాన్ని విసర్జించాడా? ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అవన్నీ సరే విసర్జించాడే అనుకో. ఎందుకు విసర్జించాడు? నువ్వు ఆయనకి సమస్తం ఇచ్చేసావు. ఆయనకు ఆస్తిని ఆయన దేశంలోనే ఆయన్ని గొప్ప సంపన్నవంతుడిగా ఉంచావు. ఇంకా ఆయనకి అన్యాయం చేసి సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. యథార్థతని వదిలేసి తప్పు పనులు చేసి గాని సంపాదించిన అవసరం లేదు. అన్ని విషయాల్లో నువ్వు ఆయనకి కంచెనేసేసావు కాబట్టి ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఆయన యథార్థంగా ఉంటున్నాడేమో, నీ అందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, ఒక్కసారి అది తీసి చూడు అని చెప్పనని దేవుణ్ణే అలా ఉన్నాడు ఊరకనే ఉన్నాడా అని చెప్పని దేవుణ్ణే మోసం చేయాలని చెప్పనని చూస్తా ఉన్నాడు. కానీ దేవుడు మనలాగా కాదు కదా మోసపోవడానికి. దేవుడిని ఎంత మోసం చేయాలనుకున్నా దేవుడు అన్నీ తెలుసు, సమస్తం ఎరిగిన తండ్రి కాబట్టి ఆయన ఎన్ని మాటలు చెప్పినా సరే చూడు, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో
అనగా అన్నాడంట. ఏంటి ఇప్పుడు నువ్వు అన్ని విషయాల్లో అతన్ని ఎంతగానో కాపుదల్లో ఉంచావు. నీ కాపుదల్లో అన్ని విషయాల్లో నీ కంచెను ఉంచావు, నువ్వు భద్రపరిచావు. ఒక్కసారి ఆ కంచెను తీసేసేయి, అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి అతన్ని నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు అని చెప్పనని అంటా ఉన్నారు. అంటా ఉన్నప్పుడు యెహోవా ఇదిగో అతనికి 12వ వచనంలో యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అతనికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను అని చెప్పనని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుడు సరే చెప్తున్నావు కదా, అన్ని ఇచ్చాను, అన్ని విషయాల్లో కంచెనేసి ఉంచాను అని చెప్పనని అంటున్నావు కదా. సరే, ఆయన యథార్థత, భక్తి దేని గురించి వచ్చాయి? నా గురించి వచ్చాయా, లేకపోతే అతనికి కలిగి ఉన్న సంపద వాటి గురించి వచ్చాయో ఇప్పుడు నువ్వు తెలుసుకుందువు గాని అని చెప్పనని ప్రభువు, నేను అతను కలిగి ఉన్న సమస్తమును నీ వశం. దేవుడు ఇంకప్పుడు ఆ కాపుదల గాని కంచెను గాని తీసేసినప్పుడు తీసేసి ఆ అపవాదికి అప్పచెప్పేశాడు. అతనికి ప్రతిది అనుకున్న సమస్తానికి అపవాది వశం చేశారు. కానీ అతనికి ఏ మాత్రము ఏ హానియు అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాది సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాడు. దేవుడు ప్రతి దాని మీద నుంచి అతని అపవాదికి వశం చేసేశారు. సరే, నువ్వు ఏదన్నా చేసుకో, కానీ ఆయన ప్రాణాల జోలికి మాత్రము ఆయనకి ఏ హాని చెయ్యొద్దు అని చెప్పనని ఆ మాట ఒక ఆజ్ఞని ఇచ్చి, మిగిలిన దానికి ఏదన్నా చేసుకో, అతని యథార్థత ఏంటి, అతని భక్తి ఏంటి, దేని గురించి ఆయన అంత భక్తి యథార్థతను కలిగి ఉంటున్నాడు అని చెప్పనని దేవుడు ఆయనకి సెలవిచ్చినప్పుడు అతను ఇంకా బయలుదేరి వెళ్ళారని చెప్పనుంది. అయితే మనకి ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ద్వితీయోపదేశ కాండము 28వ వచనంలో 28వ అధ్యాయం 28వ వచనంలో చాలా ఆజ్ఞలు, 27వ అధ్యాయంలో చాలా రకాలైన ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు అన్ని ఇచ్చాక అవన్నీ తీసుకొని వాటిని శ్రద్ధగా పాటించి వాటికి నా ఆజ్ఞలకి లోబడి ఉంటే మీకు ఈ కింద దీవెనలన్నీ వస్తాయి, మిమ్మల్ని ఇట్టి రీతిగా దీవిస్తాను అని చెప్పనని దేవుడు సెలవిచ్చారు. అయితే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట మొదటి వచనాల్లో చూసుకున్నట్టయితే మొదటి వచనం నుంచి 14 వచనాల వరకు చూసుకున్నట్టయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీవు నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పనని మొదటి వచనాల్లో చెప్పింది. అక్కడి నుంచి ప్రతి వచనము యోబు గారి విషయంలో నెరవేర్చబడింది. ఆయన ఇక్కడ చూపించిన ఈ బ్లెస్సింగ్స్ అన్నిటికీ ఆయన యోగ్యుడిగా ఎంచబడి ఉన్నారు. ఆయన భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తానని అన్నారు. అతను యోబు గారు నివసించే ఆ దేశంలో అందరికంటే సంపన్నవంతుడుగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల
ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పనని 2వ వచనంలో ఉంది. నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలంలో దీవించబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును అని చెప్పనని 4వ వచనం వరకు ఉంది. ఆయన పశువుల విషయంలోను, గొర్రెలు, ఒంటెలు, అనేక విధాలుగా భూఫలం విషయంలో కూడా ఆయన ఎంతగానో హెచ్చింపబడి ఉన్నారు. అయితే నీ గంపయు, పిండి పిసుకు తొట్టెయు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ పాడి నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వేరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగును. యెహోవా కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇలాగా చాలా ఈ 28వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 14 వచనాల వరకు ఇలా చాలా చాలా దీవెనలు యోబు గారికి కాదు, ఎవరైతే దేవుడి మాటలు, ఆజ్ఞలు గైకొని ఉంటారో వారి మీదకి ఈ ఆశీర్వాదాలన్నీ వస్తూ ఉంటాయి. అదే విధంగా యోబు గారు కూడా ఆయన యథార్థతను, భక్తిని, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల, న్యాయవంతుడై ఉండడం వల్ల దేవుడు అతనికి కలిగి ఉన్న సమస్తం విషయంలో 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా అన్ని విషయాల్లో ప్రభువు ఆయన దీవిస్తా, హెచ్చిస్తా, విస్తరింపజేస్తా వచ్చారు. విస్తరింపజేస్తా వచ్చినప్పుడు ఆయన భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన్ని ఆశీర్వదించి బహుగా విస్తరింపజేశాడు. అలాగే ఇంకా ఇంకొక కీర్తనలు 91వ అధ్యాయంలో కూడా ఇంకొక వచనం ఉంటుంది. నీ కుడి పక్కన 1000 మంది నీ ప్రక్కన 9వ కీర్తనలు అధ్యాయం ఒకసారి ఆ వచనం చూసుకున్నాము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పనని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ 28 ప్రకారం వాటితో పాటు నీ ప్రక్కన 10,000 మంది పడిపోయినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది అంటే అలాగ ఎంతమంది ఏమైనా నీకు మాత్రం దేవుని ఆజ్ఞలు లోబడి జీవించినప్పుడు, మనం రీసెంట్ గానే ఈ కాలిఫోర్నియాలో ఈ ట్రోల్ అవుతా వచ్చింది ఒక షార్ట్ వీడియో చిన్నది. ఆ కాలిఫోర్నియాలో కూడా మనం చూస్తా ఉన్నాం ఒక వీడియోలో. ఆ ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో మొత్తం కన్స్యూమర్ల మొత్తం కాలిపోయి ఉంటే ఒక్క ఇల్లు మాత్రం అసలు ఆ దాఖలాలు లేదు. ఆ కాంపౌండ్ వాల్ దాటి ఏ అపాయం కూడా అతని ఇంటి మీదకి రాలేదు. అతను ఎంత దేవుడి యందు ఎలా భయభక్తులు, ఎంత కాపుదల ఉందో, దేవుడి కాపుదల ఎంతగా పొందుకున్నాడో ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్స్ లో కూడా, మన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం చూస్తా ఉన్నాము. అట్టి రీతిగా దేవుడి కృప ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారి పక్షాన విస్తరింపజేస్తా ఉన్నారు ప్రభువు. అలాగే ఇప్పుడు మొదటి వచనంలో చదువుకున్నట్టుగా యోబు అధ్యాయంలోనే మొదటి అధ్యాయము 6వ వచనంలో
చదువుకున్నాం కదా, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది దేవదూతలతో పాటు అపవాది కూడా వారితో కూడా కలిసి దేవుని సన్నిధిలో వెళ్ళారు. దేవదూతలతో పాటు దేవుని సన్నిధిలో దేవదూతలతో పాటు అపవాది కూడా వెళ్ళారు. అయితే ప్రతి ఒక్కరు మనం కూడా మనం దేవుడి ఎదుట మనల్ని మనం కనపరుచుకోవాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు కనపరుచుకోవాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు మన యథార్థత మనము ఎలా ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు దేవదూతలు వచ్చారు, అపవాది వచ్చాడు. అలాగే మనం కూడా దేవుని ఎదుట మనము ప్రత్యక్షం అయినప్పుడు, మనం దేవుని ఎదుట కనపరుచుకున్నప్పుడు మన యథార్థత, మన నీతి, మన భక్తి, మనం ఎట్టి రీతిగా ఉన్నాము అన్నది ఒకసారి మనం కూడా చూసుకొని మన యథార్థత, దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నిలిచి దేవుని కృప పొందుకునే వారిగా మనం ఉండాలని ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిషుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో నా తండ్రి, దేవా యోబ్ గారి గురించి అయితే నా తండ్రి, దేవా మీరు నా ప్రభువా వాక్యం ద్వారా నా తండ్రి, దేవా మీరు చెప్పి ఉన్నారు ప్రభువా. యోబ్ గారు నా తండ్రి యథార్థవంతుడు, నా తండ్రి న్యాయవంతుడు నయ్యుండి దేవా మీ యందు ప్రభువా భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారయ్యా. దేవా ఇదిగో నా తండ్రి, దేవా అటు రీతిగానే ప్రభువా మేము కూడా నా తండ్రి మేము కూడా ప్రభువా మా యథార్థతను నా తండ్రి మేము మా యందు నా తండ్రి భయభక్తులు ప్రభువా మేము ప్రభువా మీ యందు ప్రభువా నిలుపుకొని ప్రభువా న్యాయంగా నా తండ్రి మేము ప్రవర్తించడానికి ప్రభువా దేవా మేము నా తండ్రి మీ యొద్ద నా తండ్రి నిలబడాల్సిన సమయంలో ప్రభువా దేవా నా తండ్రి దేవా ఆనందంతో నా తండ్రి దేవా మేము చేసిన కార్యములను బట్టి నా తండ్రి దేవా మొహం చాటేసుకున్న స్థితిలో కాకుండా ప్రభువా దేవా మీ సన్నిధిలో ప్రభువా ధైర్యంగా నిలబడటానికి మీ కృప చూపించండి అయ్యా. దేవ యోబ్ గారిని బట్టి అయితే మీరు గొప్ప సాక్ష్యం అయితే ఇచ్చి ఉన్నారు ప్రభువా. అతని వంటి వారు భూమి మీద ఎవ్వరూ లేరని చెప్పనని దేవా మా విషయంలో కూడా ప్రభువా మా యథార్థత నా తండ్రి మేము నా తండ్రి కాపాడుకొని మీ యందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి కృప చూపించి నా తండ్రి సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువా మీ సన్నిధిలో నిలబడాల్సిన సమయంలో ప్రభువా దేవా మాలో నా తండ్రి ఎటువంటి అవిధేయత లేకుండా మేము నా తండ్రి మీ సన్నిధానంలో నిలిచే కృపను నా తండ్రి మీ పాదాల దగ్గరికి చేరొచ్చే కృపను ధన్యతను మాకు అనుగ్రహించమని కృప చూపించమని దేవా మీ దగ్గరికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని చెప్పనని మేము నా తండ్రి మీ చేత నా ప్రభువా దేవా ఆ మాటని నా తండ్రి దేవా పొందుకోవడానికి కృప చూపించమని సహాయాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నాయి, ప్రార్థిద్దాము. నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం. అయినా ప్రభువా నా తండ్రి స్తుతులు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి అవును తండ్రి యథార్థంగా ఉంటే దేవుడు ప్రభువా మరి వారి హృదయ వాంఛను ఎవరిదైనా తీర్చగల సమర్థుడు, నమ్మదగిన వాడు కనుక ప్రభువా మరి నువ్వే నమ్మదగిన దేవుడు అని ప్రభువా మరి యోబు నమ్మిండు ప్రభువా. ఆయనకు పరీక్ష పెట్టినా కూడా అందులో నెగ్గిండు ప్రభువా. అవును నా తండ్రి ప్రభువా మరి పరీక్షలు వస్తే ఇవి మరి శోధనలు మరి మాకెందుకు వస్తున్నాయి దేవుణ్ణి నమ్మినాక అనే మరి ఆలోచనలో ఉంటారు, కానీ మరి దేవుడే పరీక్షించవచ్చు. అందుకనే ప్రభువా ఆ పరీక్షలో మా తండ్రి మేము కూడా నెగ్గులాగున
నా తండ్రి వాక్యం ద్వారా మేము జీవించలాగిన సహాయం అనుగ్రహించండి. వాక్యం చెప్పిన సహోదరిని ముట్టండి, తాగండి, స్వస్థత కలగజేయండి. వాళ్ళ ఇంట్లో శాంతి సమాధానము నెమ్మది దయచేయండి. మీ సాక్షులుగా ఇలా పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన ముఖ్యంగా నా తండ్రి యాదగిరి బ్రదర్ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ముట్టండి నాయన, గాయముల నుంచి విడుదల దయచేయండి, స్వస్థత కలగజేయండి. వాళ్ళ కుటుంబాలను అందరినీ యేసుక్రీస్తు నామములో రక్షించుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభావ. మీకు స్తోత్రం. రేణుకా సిస్టర్ను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. తల మొదలుకొని అరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయండి. యేసుక్రీస్తు నామంలో నాయన విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అబ్బి గురించి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభువా, జ్వరం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మరి నా తండ్రి మీరే స్వస్థత కలగజేయమని మీకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన మీకు నాయన. అలాగే ప్రభువా, ఎలిషమ్మ గురించి, కంటి ఆపరేషన్ గురించి ప్రభువా నాయన, ఆమె కన్ను చూపు ప్రభువా మరి మంచిగా అవుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎలాంటి నొప్పి లేకుండా నాయన మీ మహిమ ధర నా తండ్రి ఆ బిడ్డను ముట్టండి, తాగండి, స్వస్థత కలగజేయండి. యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ఉదయ సిస్టర్ను ప్రభువా ముట్టండి, తాగండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్క గాయాన్ని మానపండి ప్రభువా. ప్రతి ఒక్క శోధన కొట్టివేసి కీర్ణుడు తప్పించండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామంలో రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. గొప్ప దేవుడు, మహిమగల రాజు, సర్వాధికారి, మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన ప్రభు. అలాగే నా తండ్రి దిలీప్ వాళ్ళ ఫాదర్ను ముట్టండి, తాగండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యంతో ప్రభు ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థత కలగజేయండి ప్రభువ. సంపూర్ణమైన విడుదల దయచేయండి. ప్రతి శోధన ఆటంకం కొట్టివేయండి ప్రభువ. ప్రతి ఒక్క నా తండ్రి వ్యతిరేకమైన కార్యాన్ని యేసునామంలో గద్దిస్తున్నాం. నా తండ్రి మీరే స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు ఒక్కడు నాయన ఈ లోకంలో నమ్మదగిన దేవుడు ప్రభువ. అలాగే వాళ్ళ దిలీప్ వాళ్ళ మమ్మీని కూడా ముట్టండి, తాగండి, స్వస్థపరచండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నా తండ్రి నాయన నేను స్తుతించి గణపరిచే వారిని ప్రభువ, యథార్థవంతులకు నా తండ్రి మీరు తోడై ఉంటాను అన్నారు ప్రభువ. మరి వారికి మీరు తోడయండి ప్రభువ. మరి మీకు స్తుతులు, స్తోత్రాలు. బ్రదర్ విషయంలో కూడా కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆయన మీకు మహిమ చెల్లిస్తూ నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నాయన వాక్యం ద్వారా ప్రభువ ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలను మేము సరిచేసుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.